Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ససారాం రైల్వే స్టేషన్ లో భోగిలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికి ఆహుతయ్యాయి పాట్నా ప్యాసింజర్ రైలు యొక్క భోగి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రైలు బయలుదేరే ముందే ఈ ప్రమాదం జరగడంతో రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. కానీ బీహార్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా రైల్వే శాఖ ఉలిక్కి పడేలా చేసింది. ససారాం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఒక భోగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధానంగా బీహార్ లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూటే ప్రధానమైనటువంటి కారణంగా మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలు బయలుదేరే ముందే ప్రమాదం జరగడంతో రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు పరుగులు తీయడంతో కొంతవరకు ప్రాణ నష్టం లేకుండా పోయినట్లుగా, మరి ముఖ్యంగా కొంతవరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. सर हम रेलवे स्टेशन पर अभी तक इस ट्रेन में बहुत कर चुकी है, लेकिन यहाँ पे कोई ड्राइवर अभी तक नहीं आ पा रहा है, जिससे कि बोगी को कम से कम कट किया जा सके। ये स्थिति है। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు బీహార్ లో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ రైలు ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఘోర రైలు ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా ససారాం రైల్వే స్టేషన్ కి సంబంధించి పాట్నా ప్యాసింజర్ లో ఈ మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆహాగారాలతో ప్రయాణికులు పరుగులు తీసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా బోగీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సమయంలో అసలు అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనేది కూడా పూర్తిగా రైల్వే శాఖ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా భోగిలు మంటలు చెలరేగానే ఏదైతే రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైనటువంటి పరిస్థితి, వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంటలను అదుపుకు తీసుకొచ్చేందుకు ఎవరైతే ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తిగా కూడా అక్కడ మంటలు ఆరిపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా షార్ట్ సర్క్యూటే వల్లే మంటలు చెలరేగాయంటే కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ పాట్నా ప్యాసింజర్ రైలు బయలుదేరక ముందు ఈ ప్రమాదం జరగడం, దీంతో ఎవరైతే బోగీలో ఉన్నటువంటి ప్రయాణికులు కానీ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు కానీ పూర్తిగా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్. అదే కానీ ట్రైన్ బయలుదేరిపోయి ఉండి మార్గ మధ్యలో ఎక్కడైనా ఈ అగ్ని ప్రమాదం సంభవించుంటే ప్రాణ నష్టం పెరిగేటటువంటి ఆస్కారం ఉండేది. రెండోది పూర్తిగా కూడా ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టాలు, మృతుల సంఖ్య పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే దీనిపైన పాట్నాకు సంబంధించినంత వరకు ప్యాసింజర్ల మంటలు చెలరేగడంతో అయితే మాత్రం రైల్వే శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్యాసింజర్ బోగీలో మంటలు చెలరేగడంతో అయితే మాత్రం చాలా అనుమానాలు రేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. బీహార్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఈ ప్యాసింజర్ లో మంటలు షార్ట్ సర్క్యూట్ వలన చెలరేగాయా లేకపోతే మరే ఇతర కారణాలను దానిపై ప్యాసింజర్ రైళ్లకు సంబంధించినటువంటి బోగీల్లో ఏసీ ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగానే కనబడుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో అనుమానం కూడా వ్యక్తమవుతుంది. రెండోది, అక్కడ పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మంటలు చెలరేగిన వెంటనే స్టేషన్ సిబ్బంది, ఎవరైతే స్టేషన్ మాస్టర్ గానీ స్టేషన్ లో ఉండేటటువంటి సిబ్బంది గానీ మంటలు ఆరిపోయేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాన్ని అదుపులోకి లేనటువంటి పరిస్థితి. వెంటనే ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడ రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్. 2 ట్యాంకర్లతోటి మంటలు అదుపు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. మంటలు అదుపు చేస్తున్నటువంటి సమయంలో పొగ అత్యధికంగా రావడంతో రైల్వే స్టేషన్ మొత్తం కూడా పొగ కమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తంగా రైల్వే స్టేషన్ బయటికి పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించినంత వరకు ఏదైతే ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగడంతో అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తున్నప్పటికీ కూడా పలు అనుమానాలు రేకెత్తించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎవరైనా
కావాలని నిప్పు పెట్టే ఉందంటారా, లేకపోతే మరే ఇతర కారణాలనే దానిపై రైల్వే శాఖ అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మంటలు అదుపు చేసినప్పటికీ కూడా కొంత భోగికి సంబంధించినంత వరకు ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా వేసవి తాపం పెరుగుతున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో భోగిలో ఉండేటటువంటి సీట్లు కానీ దాంతో ఉండేటటువంటి కవర్స్ కానీ వెంటనే మంటకి అంటుకునేటట్టు ఉండేటటువంటి పదార్థాలు ఉన్నటువంటి నేపథ్యం, లోపల ఉండేటటువంటి ఫైబర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మంటలు చెలరేగిన వెంటనే మొత్తం భోగి అంతా వ్యాపించేటటువంటి గుణం ఉన్నటువంటి మెటీరియల్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఫైర్ ఫైటర్స్ అయితే ఇప్పటికే మంటలు అదుపు చేసినప్పటికీ కూడా పూర్తిగా రైల్వే స్టేషన్ అంతా కూడా పొగ కమ్ముకున్నటువంటి పరిస్థితి. దాని మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎవరైతే అక్కడ ఉండేటటువంటి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ పాట్నా ప్యాసింజర్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ గాని గార్డు గాని అప్రమత్తమై ఆ బోగీలకు సంబంధించినంత వరకు కూడా బోగీలు విడదీసి మిగిలిన బోగీలను ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అంటే ట్రైన్ పూర్తిగా కూడా తగలబడిపోకుండా అక్కడ ఉండేటటువంటి డ్రైవర్ గాని గార్డు గాని వెంటనే అప్రమత్తం అవడంతో మరిన్ని బోగీలకి మంటలు వ్యాపించకుండా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగానే ప్రయాణికులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్నటువంటి సమయంలో మంటలు చెలరేగడంతో పూర్తిగా అత్యంత ప్రమాదం తప్పింది. లేదనుకుంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే రైలు ప్రయాణం చేసేటప్పుడు మంటలు చెలరేగితే ఆ మంటలు ఆ భోగితో పాటుగా మిగిలిన భోగిల్లో ఉండేటటువంటి ప్రయాణికులతో పాటుగా భోగిలు కూడా దహనం అయ్యేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ లో జరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఈ ప్రమాదంతో అయితే మాత్రం రైల్వే శాఖ అప్రమత్తమైంది. పూర్తిగా కూడా ఆ ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరాగడానికి ప్రధాన కారణం ఏంటి, షార్ట్ సర్క్యూటా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా రైల్వే శాఖ దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే రైల్వే స్టేషన్ అంతా కూడా పూర్తిగా పొగ కమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. 9 బీహార్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ససారం రైల్వే స్టేషన్లో భోగిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికి ఆహుతైంది పాట్నాకి సంబంధించినటువంటి ప్యాసింజర్ రైలు యొక్క భోగి. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లుగా మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలు బయలుదేరే ముందే ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ప్రయాణికులు అప్రమత్తం అవడం, రైలు నుంచి దిగి పరుగులు తీసినటువంటి పరిస్థితి ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో. సో రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్నటువంటి భోగిలో ఒక్కసారిగా మంటలు రావడం, ఆ మంటల్ని కూడా అదుపులోకి తీర్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైల్వే ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ పొగతో నిండిపోయినాయి. రైల్వే ప్లాట్ఫామ్ కి సంబంధించి ఏ ఒక్క ప్రయాణికులు కూడా అక్కడ కనబడట్లేదు. అందరూ ఒక్కసారిగా భయంతో కూడా పరుగులు తీసినటువంటి భయం కనబడుతుంది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందా, మరే ఇతరమైనటువంటి కారణం ఏదైనా ఉందా, లేదా ఎవరైనా నిప్పు పెట్టారా, లేదా ఏదైనా నిప్పు పుట్టేటువంటి వస్తువులు ఏదైనా ట్రైన్ లో జర్నీలు తీసుకుని వచ్చారా అనేటువంటి కోణంలో కూడా రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం ససారంలో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం మాత్రం ఒకసారిగా ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతవరకు లగేజ్ అక్కడే వదిలేయడం, పరుగులు తీయడం, దీని నేపథ్యంలో కొంతవరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. దీనిపైన రైల్వే శాఖ మరికొద్ది సేపట్లో కూడా ప్రాథమికంగా వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. पब्लिक बनाया था सर,